కేంద్ర నాడీ మండలంలో కాకుండా వెలుపల ఉండే నాడులు దెబ్బతినటం వలన చేతులు, కాళ్ళు ఒక్కోసారి తిమ్మిరెక్కినట్లు, చచ్చుబడినట్లు అనిపిస్తాయి. దేహంలోని ఇతర భాగాలు సైతం కొన్నిసార్లు ప్రభావితం కావచ్చు. దీన్నే న్యూరోపతి అంటారు. మెదడు, వెన్నెముక కేంద్ర నాడీ మండలమైతే మిగిలిన దేహానికి అక్కడి నుంచి సందేశాలు వెళతాయి. తీవ్రమైన గాయాలు, మధుమేహం, జీవ ప్రక్రియల్లో ఏర్పడే సమస్యలు దీనికి ప్రధాన కారణాలు. ఈ సమస్య ఉన్నప్పుడు మండుతున్నట్లు, కత్తితో పొడిచినట్లు నొప్పి కలుగుతుంది. అందుకే ముందుగా మందులతో నొప్పి నివారణకు ప్రయత్నిస్తారు. నరాల మీద ఒక పొర ఉంటుంది. అది దెబ్బతినడంతో న్యూరోపతి వస్తుంది. దెబ్బతిన్న నరాలు శరీర భాగాల్ని అతి సున్నితంగా ఉండేట్టు చేస్తాయి. దాంతో పాదాలలో ఏం గుచ్చుకున్నది తెలీదు. స్పర్శనిచ్చే కదలికలకు తోడ్పడే నరాలు దెబ్బతినడంతో చాలా ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వాళ్లలో పెరిఫెరల్ న్యూరోపతి వస్తుంటుంది. వాళ్లకి కాళ్లలో, చేతుల్లో నరాలు మొద్దుబారుతుంటాయి. దెబ్బతిన్న నరాన్ని బట్టి ఇబ్బంది ఉంటుంది. న్యూరోపతిలో ఒక నాళం దెబ్బతింటే మోనోన్యూరోపతి అంటారు. శరీరంలో రెండు ప్రక్కల ఒకే ప్రాంతం నరాలు దెబ్బతింటే సిమెట్రికల్ పాలీన్యూరోపతి అంటారు. ఎక్కువ నరాలు డయాబెటిస్ వల్ల దెబ్బతింటే దాన్ని పాలీన్యూరోపతి అంటారు. ఇక పెరిఫెరల్ న్యూరోపతి నెమ్మదిగా పెరుగుతుంది. ఎక్యూట్ న్యూరోపతిలో వెంటనే చికిత్స అందించాలి. డయాబెటిక్ న్యూరోపతి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. నొప్పి, కండరాలు మెలివేసినట్లుగా ఉంటుంది. అలాగే కండరాల్లో స్పర్శ కోల్పోతారు. ఎముకల్లో తరుగుదల మొదలవుతుంది. చర్మంలో మార్పులు వస్తాయి. జుట్టు, గోళ్లలో కూడా మార్పులొస్తాయి. నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పుతుంటుంది. బ్లాడర్ మీద అదుపు తప్పుతుంది. అధిక రక్తపోటు, గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. న్యూరోపతిలో రెండు రకాలు ఉంటాయి. కాళ్లకు, చేతులకు వచ్చేది పెరిఫెరల్ న్యూరోపతి. జీర్ణ యంత్రాంగానికి, మూత్ర విసర్జన యంత్రాంగానికి, రక్తనాళాలకు వచ్చేది ఆటోనమిక్ న్యూరోపతి. చేతులు, కాళ్ళు పనిచేయాలన్నా, స్పర్శ ఉండాలన్నా, మనం ఎక్కడున్నామో తెలియాలన్నా అన్నిటికీ నాడీ వ్యవస్థలో నరాలే కారణం. నర్వ్స్ అంటాం, పెరిఫెరల్ నర్వ్స్ అంటాం అనమాట. ఈ పెరిఫెరల్ నర్వ్స్ డ్యామేజ్ అయితే, వాటికి ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని న్యూరోపతి అంటాం. లక్షణాలు ఎలా ఉంటాయంటే గుచ్చుకున్నట్లు, మంటగా ఉన్నట్లు, చీమలు పాకుతున్నట్లు, పురుగులు పాకుతున్నట్లు వచ్చి బాగా చల్లగా కానీ వేడిగా కానీ అనిపిస్తుంది, మంటల్లాగా అనిపిస్తుంది చేతుల్లో. కానీ మొదలయ్యేది టిపికల్గా కాళ్ళలో మొదలై, అరిపాదాల్లో మొదలై, కాలి పై భాగంలో వచ్చి, కాలు పై వరకు పాకి, దాని తర్వాత చేతుల్లో వచ్చి, మునివేళ్లలో వచ్చి, చేతుల పై నుంచి మోచేతుల వరకు వెళ్ళి తర్వాత ఒళ్ళంతా వస్తుంది. ఇది ఒక్కోసారి చాలా తీవ్రంగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది, ఒక్కొక్కసారి చాలా స్లోగా వెళ్తుంది. అది మనం అజాగ్రత్త చేస్తే అప్పుడు శక్తి కూడా తగ్గిపోతుంది. మనం పట్టుకోవడం కానీ, పని చేయడం కానీ మనకు వీలు కాకుండా పట్టు తప్పి కాళ్ళలోంచి చెప్పులు పడిపోవడం, చేతులు ఏమైనా పట్టుకుంటే పడిపోవడం, చెయ్యి లేవకపోవడం, చెయ్యి ఇలా వాలిపోవడం, కాళ్ళు నడవలేకపోవడం, అడుగు బాగా పైకెత్తి నడవడం, ఇలా వీక్నెస్ అంటే కండరాలు సరిగ్గా పనిచేయకపోతే దానివల్ల ఆ భాగం కొంచెం వీక్గా ఉంటుందన్నమాట. సో స్పర్శ అయినా తగ్గచ్చు, లేకపోతే శక్తి అయినా తగ్గచ్చు. సెన్సేషన్ ఆర్ పవర్, ఇవి రెండు కూడా తగ్గచ్చు అనమాట. రక్తంలోని గ్లూకోజ్ను నిరంతరంగా ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవడం ద్వారా ఆటోనమిక్ న్యూరోపతి రాకుండా చూసుకోవచ్చు. జీర్ణ యంత్రాంగానికి సంబంధించిన న్యూరోపతి అయితే ఒకేసారి కడుపు నిండా కాకుండా కొద్దిగా 4-5 సార్లు తినడం, డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడడం మంచిది. రక్తనాళాలకు సంబంధించిన న్యూరోపతి అయితే డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడితే సరిపోతుంది. ఇక పురుషాంగానికి సంబంధించిన న్యూరోపతి అయితే పురుషాంగానికి వెళ్లే నరాలు దెబ్బతినటం వలన వస్తుంది. అయితే అంగస్తంభన సమస్యలు డయాబెటిస్ మూలంగానే కాకుండా ఇంకా ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. కాబట్టి డాక్టర్ చేత నిర్ధారణ చేయించుకోవడం అవసరం. దీనికి మందుల వాడకం, కౌన్సిలింగ్ మంచిది. స్త్రీ జననేంద్రియాలకు సంబంధించిన న్యూరోపతి అయితే ఈస్ట్రోజన్ థెరపీ మంచిది. మూత్ర విసర్జన యంత్రాంగానికి చెందిన న్యూరోపతి కారణంగా మూత్రాశయాన్ని ఒకేసారి ఖాళీ చేయలేని పరిస్థితి వస్తుంది. డాక్టర్ పర్యవేక్షణలో మందుల వాడకం, అవసరమైతే సర్జరీ ద్వారా సరిచేయటం దీనికి ఉపశమనం. పేషెంట్ వచ్చినప్పుడు తను చెప్తారనమాట. పేషెంట్ చెప్పడం బట్టే సగం డయాగ్నోసిస్ అయిపోతుంది. డాక్టర్ పరీక్ష చేసినప్పుడు బెడ్ సైడ్ చూసిన తర్వాత EMNG అంటాం, ఎలక్ట్రోమయోన్యూరోగ్రఫీ అంటాం. దాంతో న్యూరోపతి ఉందా లేదా అని మనం నిర్ధారించవచ్చు. నర్వ్ కండక్షన్, ఈ నరాన్ని ఒక చోట స్టిమ్యులేట్ చేసి ఇంకో చోట రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసినప్పుడు ఏ స్పీడ్తో ఆ నరం ఆ కరెంటుని ట్రాన్స్మిట్ చేస్తోందో చూస్తే అప్పుడు ఆ స్పీడ్ని బట్టి ఈ నరం సరిగ్గా పనిచేస్తోందా లేదా అని నిర్ధారించవచ్చు. అదే కాకుండా ఇండైరెక్ట్గా ఆ నరం పనిచేస్తోందా లేదా చూడడానికి EMG అంటే నీడిల్ గుచ్చి, ఒక సూది గుచ్చి దాంట్లో ఉన్న కరెంటు యాక్టివిటీని బట్టి ఆ కండరం
ఏ నరం నుంచి వస్తోంది, ఆ కండరం పని చేయకపోతే ఆ నరం పనితీరు ఎలా ఉంది అని నిర్ధారించవచ్చు. దీన్ని ఎలక్ట్రోమయోన్యూరోగ్రఫీ అంటారన్నమాట. ట్రీట్మెంట్ అనేది న్యూరోపతికి 2 రకాలు. ఒకటి కారణాన్ని ట్రీట్ చేయాలి, షుగర్ బాగా కంట్రోల్లో పెట్టుకోవాలి. విటమిన్ లోపాల వల్ల వచ్చే న్యూరోపతి అయితే విటమిన్ సప్లిమెంట్ చేయాలి. ఆల్కహాల్ తీసుకుంటుంటే మద్యపానం ఆపేసేయాలి. లెప్రసీ ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇలా కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. కానీ ఈ కారణాలు ట్రీట్ చేస్తుంటాం సరే, కాకపోతే మంటలు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని కూడా ట్రీట్ చేయాలి. ఈ మంటలను తగ్గించడానికి యాంటీ న్యూరోపతిక్ ఏజెంట్స్ అనుకుంటాయి. గ్యాబాపెంటిన్, ప్రీగాబలిన్, అమిట్రిప్టిలిన్ ఇలాంటి మందులు ఇస్తే ఆ మంటలు చాలా మటుకు తగ్గి పేషెంట్ కొంచెం స్వాతంత్రం పొందుతారు. ఎస్పెషల్లీ డయాబెటిక్ న్యూరోపతి ఉన్నవాళ్ళు పాదాలు రోజు చూసుకోవడం, పుండ్లు లేకుండా ఉండడం, చెప్పులు వేసుకుని నడవడం, సాక్స్ వేసుకుని నడవడం ఇవి చాలా మంచి ప్రాక్టీసెస్. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం, అసలు న్యూరోపతి ఉందా లేదా అని చూసుకోవడం, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం ఇవి కూడా చూసుకోవాలి. సమస్యకు మూలం తెలుసుకుంటే న్యూరోపతికి చికిత్స సులభమవుతుంది. ఆక్యుపంక్చర్ విధానంలో కూడా దీనికి ఉపశమనం కలుగుతుందంటారు. యూరప్లో చాలా కాలంగా ఆల్ఫా లైపోయిక్ యాసిడ్తో నయం చేసే పద్ధతి కూడా ఆచరణలో ఉంది. కొన్ని రకాల మూలికల వైద్యం కూడా చేస్తుంటారు. అయితే డాక్టర్ని సంప్రదించకుండా ఇలాంటి పద్ధతులను ఆశ్రయించడం ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తుంటారు.